ఆంధ్రప్రదేశ్లో అమరావతిని ఎలా డెవలప్ చేయాలన్న ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని కేవలం రాజధాని నగరంగా కాకుండా భవిష్యత్ టెక్నాలజీ సెంటర్ గా నిర్మించాలనే ఆలోచన ముందుకు వచ్చింది. ఈ దిశలో చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే అమరావతిని ఒక ఫ్యూచర్ రెడీ నాలెడ్జ్ సిటీగా మార్చడం. ఆ ఐడియాలో భాగంగానే క్వాంటమ్ వ్యాలీ అనే కాన్సెప్ట్ వచ్చింది. సిలికాన్ వ్యాలీ ఐటీ ప్రపంచానికి ఎలా హబ్ అయితే అమరావతి క్వాంటమ్ టెక్నాలజీ కూడా అడ్వాన్స్డ్ రీసెర్చ్, డీప్ టెక్ ఇన్నోవేషన్ కోసం ఒక ప్రత్యేక కేంద్రంగా ఎదగాలని దృష్టి పెట్టారు. ముందుగా క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక బిల్డింగ్ లేదా ఒక ఐటీ పార్క్ కాదు, ఇది పూర్తి ఎకోసిస్టమ్. అంటే యూనివర్సిటీస్, రీసెర్చ్ ల్యాబ్స్, బిగ్ టెక్ కంపెనీస్, ఇన్వెస్టర్స్ ఇవన్నీ ఒకే చోట కలిసి పనిచేసే ఎన్విరాన్మెంట్. ఒక కొత్త టెక్నాలజీ ఐడియా పుట్టిన దగ్గర నుంచి అది రియల్ వరల్డ్ ప్రొడక్ట్ అయ్యే వరకు మొత్తం ప్రయాణం ఒకే ప్రాంతంలో జరిగేలా ప్లాన్ చేసే మోడల్. ఇప్పుడు క్వాంటమ్ అంటే ఏమిటన్నది సింపుల్ గా చూద్దాం. మనం ఇప్పటి వరకు యూజ్ చేస్తున్న కంప్యూటర్స్ బిట్స్ మీద పనిచేస్తాయి. ఒక బిట్ అంటే 0 లేదా 1 మాత్రమే. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ లో క్యూబిట్స్ ఉంటాయి. ఒక క్యూబిట్ ఒకేసారి 0 కూడా అవుతుంది, 1 కూడా అవుతుంది. దీన్ని సూపర్ పొజిషన్ అంటారు. ఇంకా 2 క్యూబిట్స్ ఒకే దానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఒకటి మారితే ఇంకోటి కూడా వెంటనే ప్రభావితం అవుతుంది. దీన్ని ఎంటాంగ్లిమెంట్ అంటారు. ఈ 2 లక్షణాల వల్ల క్వాంటమ్ కంప్యూటర్స్ ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అయినా ఒకేసారి అనేక మార్గాల్లో పరిశీలించి వేగంగా సొల్యూషన్ ఇస్తుంది. క్వాంటమ్ వ్యాలీలో ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మొదట యూనివర్సిటీస్ మరియు రీసెర్చ్ సెంటర్స్ కొత్త క్వాంటమ్ ప్రిన్సిపల్స్ మీద పరిశోధన చేస్తాయి. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీస్ ఆ పరిశోధన తీసుకొని క్వాంటమ్ ప్రాసెసర్స్, సెక్యూర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ టూల్స్ తయారు చేస్తాయి. ఆ తర్వాత స్టార్టప్స్ ఈ టెక్నాలజీని ఉపయోగించి కొత్త సర్వీసెస్ లేదా ప్రొడక్ట్స్ తయారు చేస్తాయి. చివరికి బ్యాంకింగ్, హెల్త్ కేర్, డిఫెన్స్, క్లైమేట్ రీసెర్చ్ వంటి రంగాల్లో వాటిని ఉపయోగిస్తారు. ఇలా ఎడ్యుకేషన్ నుంచి ఇన్నోవేషన్ నుంచి ఇండస్ట్రీ నుంచి ఎకనామీ వరకు ఒక కంటిన్యూస్ ఫ్లో ఏర్పడుతుంది. ఈ మొత్తం వ్యవస్థలో టాలెంట్ డెవలప్మెంట్ చాలా ముఖ్యమైన భాగం. విద్యార్థులు చదువుకునే సమయంలోనే కట్టింగ్ ఎడ్జ్ ల్యాబ్స్ లో పనిచేసే అవకాశం పొందుతారు, పరిశోధనలో పాల్గొంటారు. తర్వాత అదే ఎకోసిస్టమ్స్ లో జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. అంటే చదువు పూర్తయిన తర్వాత జాబ్ కోసం వేరే నగరానికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. దీన్ని బట్టి చూస్తే అమరావతి ఇట్సెల్ఫ్ బికమ్స్ ఏ టాలెంట్ హబ్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా పవర్ఫుల్ అంటే ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకోవచ్చు. ఒక పెద్ద మేజులో సరైన దారి కనుక్కోవాలనుకోండి, నార్మల్ కంప్యూటర్స్ ఒక్కో దారి ఒక్కోసారి పరీక్షిస్తుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ అలా కాదు, అనేక దారుల్ని ఒకేసారి పరీక్షించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అందుకే చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఈ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ సపోర్ట్, ఇండస్ట్రీ కొలాబరేషన్స్ అన్ని ఒకే చోట ఉండాలి. అదే క్వాంటమ్ వ్యాలీ యొక్క కోర్ ఐడియా. అమరావతిని ఈ విధంగా డెవలప్ చేయడం వెనక లాంగ్ టర్మ్ ఎకనామిక్ విజన్ ఉంది. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ విలువ సృష్టించే రంగాలు డీప్ టెక్ సెక్టర్స్, సెమీ కండక్టర్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సెక్యూర్ కమ్యూనికేషన్ వంటి రంగాలు దేశ భద్రతకు కూడా ముఖ్యమైనవి. ఒక ప్రాంతం ఈ రంగాల్లో ముందుకు వస్తే అది కేవలం నగరం కాదు, ఆ నగరం ఒక స్ట్రాటజిక్ టెక్నాలజీ సెంటర్ గా మారుతుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా అమరావతి కూడా అలాంటి స్థాయికి చేరుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారు. అండ్ ఈ క్వాంటమ్ టెక్నాలజీ ప్రభావం అనేక రంగాల్లో కనిపిస్తుంది. సైబర్ సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఫైనాన్షియల్ మోడలింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్ వంటి రంగాల్లో పెద్ద మార్పులు రావచ్చు. ఇవన్నీ ఫ్యూచర్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ కాబట్టి ఇది తక్షణ ఫలితాల ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. అయితే దీంట్లో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. క్వాంటమ్ టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. చాలా సెన్సిటివ్ సిస్టమ్స్ కావడంతో వాటిని నిర్వహించడానికి స్పెషల్ కండిషన్స్ అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. హైలీ స్కిల్డ్ సైంటిస్టులు అవసరం పడతారు. ఇమీడియట్ రిజల్ట్స్ రావడం కష్టం. కానీ ప్రపంచ దేశాలు ఈ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్ పోటీలో ముందుండాలంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ అవసరం. క్వాంటమ్ వ్యాలీ సక్సెస్ అయితే అమరావతి ఒక కొత్త గుర్తింపును పొందుతుంది. ఇది కేవలం రాజధాని కాదు, ఒక గ్లోబల్ డీప్ టెక్ డెస్టినేషన్ గా మారుతుంది. రీసెర్చ్ కల్చర్ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ పెరుగుతుంది. దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో స్ట్రక్చరల్ చేంజ్ సంభవించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్ మోడల్. ఇది బిల్డింగ్స్ కంటే ఐడియాస్ మీద ఆధారపడిన ప్రాజెక్ట్. ఇది
ఇది సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఎకనామీ అన్నిటినీ కలిపే ఒక లాంగ్ టర్మ్ విజన్. దీన్ని బట్టి చూస్తే అమరావతిని భవిష్యత్ టెక్నాలజీ మ్యాప్ లో పెట్టాలనే ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు. ఎగ్జాంపుల్ అమెరికాకు వస్తే కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక ప్రాంతం ప్రపంచ టెక్నాలజీ చరిత్రనే మార్చేసింది. ఆ ప్రాంతమే సిలికాన్ వ్యాలీ. ఇది ఒక నగరం కాదు, ఒక ఎకోసిస్టమ్. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీ కంపెనీలు, పరిశోధన సంస్థలు, స్టార్టప్స్, పెట్టుబడిదారులు ఇవన్నీ ఒకే ప్రాంతంలో కలిసి పనిచేసే మోడల్. సిలికాన్ వ్యాలీ ఎలా మొదలైందంటే ఇది ఒక్కసారిగా ఏర్పడిన ప్రాజెక్ట్ కాదు. 1950లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కీలక పాత్ర పోషించింది. యూనివర్సిటీ రీసెర్చర్స్ ఇండస్ట్రీస్ తో కలిపే విధంగా ఒక ఇన్నోవేషన్ కల్చర్ ని నిర్మించింది. దీనివల్ల విద్యార్థులు, శాస్త్రవేత్తలు కొత్త ఆలోచనల్ని కంపెనీలుగా మార్చడం ప్రారంభించారు. అదే దీనికి విత్తనమైంది. ఆ సమయంలో సెమీకండక్టర్ టెక్నాలజీ పెద్ద విప్లవాన్ని తెచ్చింది. సిలికాన్ అనే పదార్థంతో తయారైన మైక్రో చిప్స్ కంప్యూటర్స్ ని చిన్నవిగా వేగవంతంగా మార్చాయి. ఈ చిప్ కంపెనీలు స్థాపించబడిన ప్రాంతం క్రమంగా సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందింది. అప్పుడే ఇక్కడ ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఏర్పడింది. ఫెయిల్యూర్ ని భయపడకుండా కొత్త ఆలోచనల్ని పరీక్షించడం, రిస్క్ తీసుకున్న పెట్టుబడిదారులు, రీసెర్చ్ నుంచి ప్రొడక్ట్ వరకు వేగంగా మారే వ్యవస్థ, టాలెంట్ ప్రపంచ నలుమూలల నుంచి రావడం జరిగాయి. ఈ ఎకోసిస్టమ్ వల్ల చిన్న స్టార్టప్లు ప్రపంచాన్ని మార్చే కంపెనీలుగా ఎదిగాయి. ఎగ్జాంపుల్ యాపిల్, గూగుల్, ఇంటెల్, ఫేస్బుక్ వంటి సంస్థలు అక్కడే పుట్టాయి. ఒక ఇన్నోవేషన్ సైకిల్ ఏర్పడింది. ఐడియా, రీసెర్చ్, స్టార్టప్, ఫండింగ్, గ్లోబల్ ప్రొడక్ట్. సిలికాన్ వ్యాలీ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై చాలా పెద్దది. హైటెక్ పరిశ్రమలు దేశ జీడిపిలో కీలక భాగంగా మారాయి. కోట్లాది హై స్కిల్ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ప్రపంచ టెక్నాలజీ నాయకత్వం అమెరికా చేతుల్లోకి వచ్చింది. టెక్నాలజీ మాత్రమే కాదు, జీవన విధానాన్ని కూడా మార్చింది. ఇంటర్నెట్ ప్రపంచాన్ని కలిపింది. స్మార్ట్ ఫోన్స్ కమ్యూనికేషన్ మార్చాయి. క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారాల పని విధానాన్ని మార్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పరిశ్రమలను సృష్టించింది. అంటే ఒక ప్రాంతంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఏర్పడితే అది కేవలం స్థానిక అభివృద్ధి కాదు, ప్రపంచ స్థాయి మార్పుకు దారి తీస్తుందనే ఉదాహరణ ఈ సిలికాన్ వ్యాలీ. అయితే దీంట్లో ఛాలెంజెస్ కూడా వచ్చాయి. జీవన వ్యయం పెరగడం, హౌసింగ్ సమస్యలు, ఇంటెన్స్ కాంపిటీషన్ వంటి అంశాలు ఉన్నాయి. కానీ ఇన్నోవేషన్ డ్రైవెన్ ఎకనామీ ఎంత శక్తివంతమో ఈ ప్రాంతం నిరూపించింది. మొత్తం మీద సిలికాన్ వ్యాలీ ఒక జియోగ్రఫీ కాదు, ఒక మైండ్ సెట్. ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఇన్వెస్ట్మెంట్, ఎంటర్ప్రీనర్షిప్ అన్నిటిని కలిపిన డెవలప్మెంట్ మోడల్. ఒక ప్రాంతం టెక్నాలజీ హబ్ గా ఎదిగితే అది దేశానికి గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఇస్తుందో చూపిన ఎగ్జాంపులే ఈ సిలికాన్ వ్యాలీ. సిలికాన్ వ్యాలీలో పుట్టిన లేదా పెరిగిన టెక్ కంపెనీలు మొత్తం మార్కెట్ వాల్యూ $1 ట్రిలియన్ కంటే ఎక్కువ ఉంటుంది. యాపిల్, గూగుల్, మెటా, ఎన్విడియా వంటి సంస్థలు ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఉన్నాయి. ఈ కంపెనీలు ట్యాక్స్ రెవెన్యూ, ఎక్స్పోర్ట్స్, ఇన్నోవేషన్ ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద స్థాయిలో ఆదాయం తీసుకొచ్చాయి. హైటెక్ సెక్టర్ అమెరికా జీడిపిలో కీలక భాగంగా మారింది. సాఫ్ట్వేర్, సెమీకండక్టర్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవన్నీ హై వాల్యూ ఇండస్ట్రీస్. లక్షలాది హై పేయింగ్ జాబ్స్ ఏర్పడ్డాయి. ఇంజనీరింగ్, రీసెర్చ్, డిజైన్, డేటా సైన్స్ వంటి రంగాల్లో ఇన్కమ్ లెవెల్స్ పెరిగాయి. ఈ ఇన్కమ్ ఎకనామీలో కన్సంప్షన్, ఇన్వెస్ట్మెంట్ రెండింటిని పెంచుతుంది. యుఎస్ టెక్ ఎక్స్పోర్ట్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగపడుతున్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అమెరికా కంపెనీలు గ్లోబల్ మార్కెట్ లో ఆధిపత్యం సాధించాయి. ఇన్నోవేషన్ లీడర్షిప్ వల్ల ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగింది. అలానే సిలికాన్ వ్యాలీ అమెరికా మొత్తం ఆర్థిక వ్యవస్థను రీప్లేస్ చేయలేదు, కానీ ఇది ఎకనామిక్ ఇంజిన్ గా మారింది. అంటే అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ అన్ని కలిసి దేశాన్ని నిలబెడతాయి. కానీ హైటెక్ ఇన్నోవేషన్ వెల్త్ గ్రోత్ ను యాక్సిలరేట్ చేస్తుంది. ఇది దేశానికి రూట్ కాదు, కానీ గ్రోత్ కి పవర్ఫుల్ యాక్సిలరేటర్. ఇదే లాజిక్ క్వాంటమ్ వ్యాలీ దగ్గర కూడా యూజ్ చేస్తున్నారు. ఒకవేళ క్వాంటమ్ వ్యాలీ సక్సెస్ అయితే హై వాల్యూ డీప్ టెక్ ఇండస్ట్రీస్ వస్తాయి. లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్ట్రెంత్ పెరుగుతుంది. గ్లోబల్ టెక్నాలజీ పొజిషన్ మెరుగవుతుంది. మరి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ 20 Shoot. See you next video. Signing off, 20 Shoot.